శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి జాతకులు ఏ విధంగా ఉండబోతూ ఉంటుంది, కన్యారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క జాతకం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. కన్యారాశి జాతకంలో కన్యారాశి నక్షత్రంలో ముఖ్యంగా మనకు ఉత్తర 2, 3, 4 పాదాలు, తర్వాత హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలతో కన్యారాశి ఉంటుంది. మరి కన్యారాశి జాతకంలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రంలో వీరికి ఈ సంవత్సరం గమనించినప్పుడు ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 1, కందాయ ఫలాలను గమనించినప్పుడు 4, 2, 1. అంటే వీరికి టోటల్గా ఫలితాన్ని చూసినప్పుడు రాజపూజ్యం అనేది, పదవులు అనేది దక్కే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యారాశిలో ఈ సంవత్సరం మనం గురుగ్రహాన్ని గమనించినప్పుడు భాగ్యస్థానంలో, దశమ స్థానంలో, లాభస్థానంలో గురువు సంచారం, శనిగ్రహాన్ని గమనించినప్పుడు సప్తమ స్థానంలో శని, రాహుగ్రహాన్ని గమనించినప్పుడు షష్టమ స్థానంలో, కేతుగ్రహాన్ని గమనించినప్పుడు వ్యయస్థానంలో కనబడుతూ ఉన్నారు. మరి యొక్క గ్రహ సంచారాన్ని తీసుకొని మనం ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి చూసినప్పుడు వీరికి ముఖ్యంగా ఈ సంవత్సరం కొంత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం, ఆకస్మికమైనటువంటి స్థానచలనం, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఉద్యోగ మార్పు కావచ్చు, లేదా ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి మార్పు కావచ్చు, జరిగే అవకాశం ఉంది. తర్వాత ఆశించిన ఫలితాల కోసం మీరు అధికమైనటువంటి శ్రమ చేయవలసి వస్తూ ఉంటుంది. తర్వాత ఇతరుల యొక్క సహకారం అనేది మీకు బాగా లాభిస్తూ ఉంటుంది. దూర ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఎందుకంటే సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంత ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటాయి. కొంత వస్తువుల యొక్క నష్టం కూడా కనబడుతూ ఉంది. తర్వాత మీకు ముఖ్యంగా ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు వారికి ఈ సంవత్సరం గమనించినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు అధికమైనటువంటి పెట్టుబడులు పెడితే వచ్చే అవకాశం తక్కువగా ఉంది. తర్వాత కొంతమంది కొన్ని విషయాల్లో అధికారుల యొక్క మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తారు, కానీ మీ పక్కకున్నటువంటి సహ ఉద్యోగుల యొక్క విమర్శలతో మీరు ముందుకు పోలేకుండా ఉంటూ ఉంటారు. అందుకనే ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి
కొంత ఉపాయం ఏమిటంటే వీరు సుదర్శన హోమం చేయించుకోండి. తర్వాత వ్యవసాయ పనులకు ఎవరైతే రైతన్నులు ఉంటూ ఉంటారో వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు ఇష్టదేవత ఆరాధన చేస్తూ వ్యవసాయం అనేది చేయండి. తర్వాత గురువు దేవతా పూజ, పెద్దలను సత్కరించడం అనేది ఉత్తరా నక్షత్రం వాళ్ళు చేయవలసినటువంటి ఒక పరిష్కార మార్గంగా మనం చెప్పవచ్చు. అయితే ఉత్తరా నక్షత్ర జాతకులు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం, మీ సంతానం యొక్క సహకారం, ఇంట్లో కుటుంబపరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులకు సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, సప్తమ స్థానం అంటే భార్యాస్థానం కాబట్టి భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా జాగ్రత్త పడడం శ్రేయస్కరం. తర్వాత హస్త నక్షత్రం మనము కన్యా రాశిలో చూసినప్పుడు హస్త నక్షత్ర జాతకులను గమనించినప్పుడు వీరికి ఆదాయం 6, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1, కందాయ ఫలాలు చూసినప్పుడు 7, 0, 3 కనబడుతూ ఉంది. అయితే వీరికి ఈ సంవత్సరం కొంతవరకు బాగానే ఉంది. అయితే వీరికి ముఖ్యంగా హస్త నక్షత్ర జాతకులు అందరి విషయాలు చర్చిస్తూ ఉంటారు, అందరిని నమ్ముతూ ఉంటారు. అది కొంతవరకు మీరు మోసపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో విందు వినోదాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. కానీ అనుకోనటువంటి సమయాల్లో ఆకస్మికమైనటువంటి ధన నష్టం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా రాజకీయ నాయకులకు కనబడుతూ ఉంది. మరి ఇంకా ఈ యొక్క హస్త నక్షత్ర జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరం వైభవంగా ఉండడానికి సూచన ఏమిటంటే నవమి రోజున చండీ హోమం చేసుకోండి. తర్వాత రుద్రుని యొక్క అర్చన, శివుని యొక్క అర్చన చేయండి. దుర్గా స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవడం. తర్వాత వీలైనన్ని రోజులు సువాసిని అర్చన అనేది చేయండి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సువాసిని అర్చన చేస్తే ధనం నిలకడగా ఉండే అవకాశాలు ఈ యొక్క హస్త నక్షత్ర జాతకులకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మనకు కన్యా రాశిలో చిత్త 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి మరి చిత్తా నక్షత్ర జాతకులకు ఈ విశ్వావసు నామ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4, కందాయ ఫలాలు 6, 1, 0 కనబడుతూ ఉంది. అంటే 8 మాసాలు వైభవంగా ఉంటుంది. చివరి 4 మాసాలు మాత్రం మీకు కొంత కఠినంగా కనబడుతూ ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు ఎటువంటి కష్టం అంటే ముఖ్యంగా మానసిక పరమైనటువంటి చింత, అంటే ఎన్ని చేసినా కూడా మీరు అనుకునే లక్ష్యాన్ని సాధించలేకపోవడం. తర్వాత ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉండడం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మాత్రం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తూ ఉంటాయి. ధనలాభం కొన్ని విషయాల్లో జరుగుతూ ఉంటుంది. పెద్దల యొక్క పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి. వాడు చెప్తున్నటువంటి సూచనలు పాటించండి. అదేవిధంగా మరి ఈ యొక్క చిత్తా నక్షత్రానికి సంవత్సరం బాగా ఉండడానికి నివారణ మార్గాలు ఏమిటంటే ముఖ్యంగా గోదాన వ్రతం అనేది చేసుకోండి, గోసేవ చేయండి. తర్వాత అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడానికి ప్రయత్నం చెయ్యండి. తప్పకుండా మీకు ఈ విశ్వావసు నామ సంవత్సరం వైభవంగా ఉండడానికి అవకాశం ఉంది.